హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శేఖర్ గారి అమ్మాయి. సో ఈ వీడియో వచ్చేసి కంటిన్యూషన్ వీడియో ఆఫ్ ది లాస్ట్ వీడియో. ఈ వీడియో మొత్తం ఏంటంటే తిరుపతిలో ఉన్న కళ్యాణకట్ట, అంటే మనం తలనీలాలు ఇస్తాం కదా, అక్కడికి వెళ్తున్నప్పుడు తీసిన షార్ట్స్ అండ్ క్యాప్చర్డ్ వీడియోస్ అనమాట ఇవి. సో ఇదంతా కూడా మనకి అక్కడ స్టే ఉండడానికి క్వార్టర్స్ అవి ఉంటాయి కదా, అంటే వచ్చిన భక్తులకి స్టే చేయడానికి మనకి సత్రాలు అవి ఉంటాయి కదా. సో అవి ఇక్కడ చాలా కన్స్ట్రక్ట్ కూడా చేస్తున్నారు, మేబీ వాళ్ళు ఇంకా ఎక్స్పాండ్ చేస్తున్నారేమో. సో ఇది వచ్చేసి మేము యాక్చువల్లీ నడిచేద్దాం అనుకున్నాం, మాకు చాలా దగ్గర ఇది. మాతో పాటు వచ్చిన ఏంటంటే లైక్ కొంచెం పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. సో అందుకని చెప్పి మేము ఇక్కడ ట్యాక్సీ మాట్లాడుతున్నాము, కానీ వాళ్ళు దొరికిందే ఛాన్స్ కదా అని చాలా అంటే చాలా అమౌంట్ చెప్తున్నారు. సో ఇన్ కేస్ కనుక ఇప్పుడు ఎవరైనా వెళ్తూ ఉంటే ఒకసారి జాగ్రత్తగా ఆలోచించుకొని వెళ్ళండి, ఎందుకంటే వాళ్ళు 200, 250 అట్లా అంటే పర్సన్ బట్టి ప్రైస్ చెప్తున్నారు. నాకు తెలిసి తక్కువలో తక్కువ 100, 150, అంతకుమించి ఎక్కువ పెట్టకండి. సో మేము కూడా ట్యాక్సీ తీసుకున్నాము. నేను పాత వీడియోలో చెప్పినట్టు ఇది మాకు 120 ఎంతో పడింది, లైక్ మొత్తం అంతా కలిపి. అంటే మొత్తం చాలామంది పాసెంజర్స్ ఎక్కించుకున్నాడు, మనం ఒక్కళ్ళనే కాదు. బట్ వాళ్ళకి ఏంటంటే అట్లా ఎక్కువ మంది ఉంటే ఎక్కువ సార్లు ఎక్కువ అమౌంట్ వస్తుంది అన్న థాట్లో అనమాట. సో ఆన్ ద వే కూడా మాకు తిరుపతి దర్శన లైన్లోకి వెళ్ళే వరకు కూడా మాకు ఎక్కడ అంటే జనాలు ఆగిపోవడాలు ఎక్కడ జరగలేదు. వరాహస్వామి టెంపుల్ దగ్గర జనాలు ఉన్నారు, తర్వాత తిరుపతి లైన్లో ఉన్నారు, కానీ మాకు ఆన్ ద వే జర్నీలో కూడా ఎక్కడ ట్రాఫిక్ కానీ అట్లా ఏం లేదు. అండ్ రోడ్స్ అవి కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా చేశారు. ఒకసారి నాకేమనిపించిందంటే ప్రతిరోజు షాపింగ్స్ ఉన్నాయి కదా, ఇది మేము దిగిపోయాము, జీప్ దిగిపోయాక మేము లైక్ కళ్యాణకట్టకి వెళ్ళే రూట్ అనమాట ఇది. సో మనం ఆధార్ కార్డ్స్ అవి మ్యాండేటరీగా తీసుకెళ్ళాలి కదా. సో అక్కడ మేము జిరాక్స్ అవి తీయించడానికి ఆగినప్పుడు నేను తీసిన స్నాప్ షాట్స్ అండ్ వీడియోస్ అనమాట ఇవి. నాకు ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది, చిన్నప్పుడు మన మేజర్ థింగ్ ఏంటంటే బొమ్మలు కొనుక్కోవాలి. అవే తప్ప ఇంకేమీ అనిపించదు మనకి చిన్నప్పుడు అయితే. ఇప్పుడు అవి చూస్తుంటే నాకు చిన్నప్పుడు అట్లా అడిగేవాళ్ళం కదా అని అనిపించింది. బట్ ఐ రియల్లీ మిస్డ్ మై ఫ్యామిలీ ట్రిప్లో ఇది. తర్వాత మేము లైక్ కళ్యాణకట్టకి వెళ్ళాలి అంటే మనం ఖచ్చితంగా ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకోవాలి, బ్లేడ్ అండ్ టికెట్ ఇస్తారు. మనం తీసుకునే దాన్ని బట్టి 3 కత్తెరలాగా ఉందా ఏంటా అనేది. అండ్ ఇక్కడ కూడా అసలు ఖాళీ లేదు గైస్, అసలు జనాలు ఎంతమంది. మేము కరెక్ట్గా శనివారంకి వెళ్ళామన్నమాట దర్శనానికి. ప్రాబబ్లీ అది కూడా మీకు ఎఫెక్ట్ ఏమో, చాలామంది ఉన్నారు. అండ్ మాతో పాటు వచ్చిన వాళ్ళు కత్తెరలు అవి ఇవ్వడానికి వెళ్ళారని చెప్పి నేను వెయిట్ చేస్తున్నప్పుడు తీసాను. తర్వాత అక్కడి నుంచి టెంపుల్కి వెళ్ళే వరకు లైన్గా షాపింగ్ ఏరియా. అండ్ ఇంకోటి ఏంటంటే తిరుపతిలో నాకు బాగా అనిపించింది ట్రెడిషనల్ వేర్ వేసుకోవాలి అని. మోస్ట్ ఆఫ్ ది జెంట్స్ అబ్బాయిలు అందరూ కూడా పంచలు కట్టుకున్నారు, లేడీస్ అందరూ చుడీదార్ శారీస్, వాళ్ళు ట్రెడిషనల్గానే వచ్చారు. కానీ అబ్బాయిలందరికీ పంచలు అనేవి ఇంకా మ్యాండేటరీ కదా, అందరూ మోస్ట్లీ పంచలు కట్టుకున్నారు. నాకు అది భలే అనిపించింది, ప్రతి టెంపుల్లోని ఇట్లా పెడితే బాగుంటుంది కదా అనిపించింది. ఎందుకో చాలా ఎక్సైటింగ్గా పంచలు అలా ఒక మన ట్రెడిషన్ నాకు బాగా అనిపించింది. నేను చెప్తున్నాను అనమాట ప్రతి టెంపుల్ ఇట్లా పెడితే బాగుండేది అని. అండ్ ఈ షాప్స్ అన్నీ కూడా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి. నాకు యాక్చువల్లీ షాపింగ్ చేసేంత టైం దొరకలేదు, బికాజ్ మాకు దర్శనానికి టైం అయిపోతుందని చెప్పి ఫాస్ట్గా వెళ్ళిపోదాం అనుకుని నడుస్తున్నాము. బట్ ఈ షాపింగ్ అది ఒకవేళ చిన్నపిల్లలు వస్తే అన్ని అవైలబిలిటీ ఉన్నాయి, అంత షాపింగ్ ఉంది. నాకు చేసేంత టైం దొరకలేదు. నేను జస్ట్ గాజులు అవి తీసుకున్నాను అంతే. నేను పెద్ద అది కూడా ఏంటంటే అందరూ నడుస్తూ తీసేసుకున్నాం అనమాట. షాపింగ్ అంటూ ఏం వెళ్ళలేదు, షాపింగ్. సో ఇది టెంపుల్కి దగ్గరికి వెళ్ళే రూట్ అనమాట. యాక్చువల్గా ఏమనుకోకుండా నాకు పేర్లు అంత ఐడియా లేవు. బట్ ఏంటంటే ఇప్పుడు ఈ కాంప్లెక్స్ అని ఇది కాంప్లెక్స్ ఏరియాలో ఉంటుంది అనమాట. ఎటు వెళ్ళినా మనకు షాప్స్ ఉంటాయి, ఎటు వెళ్ళినా కూడా మనకు టెంపుల్ వచ్చేస్తుంది అనమాట. ఈ డైరెక్ట్ సర్చ్ టు ది టెంపుల్ వే. సో ఇట్లా టెంపుల్కి వెళ్ళే రూట్ ఇదంతా. నేను ఇక్కడే షాపింగ్ చేశాను, లైక్ బ్యాంగిల్స్ అవి తీసుకున్నాను అనమాట.
అండ్ చూడబోలే షాప్ చూసారంటే ఈ షాప్ ఎందుకు చూపించారంటే అది రాగిదే కానీ వాడు మొత్తం లైటింగ్స్ పెట్టడం అనేది గోల్డ్లో మెరిసిపోతుంది. సో ఇంకా మోస్ట్లీ టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. మేము ఇక్కడ కూడా జీప్ మాట్లాడుకున్నాం కానీ తర్వాత అనిపించింది అతను చాలా ఎక్కువ అడిగాడు. 4 సిట్టింగ్ ఉన్న కార్లో 6 మెంబర్స్ని కూర్చోబెడతాము, ఒక్కొక్కరికి లైక్ చాలా ఎక్కువ అడిగాడు. నన్ను వద్దు చాలా అంటే లైక్ ఎట్లా అంటే టోటల్ 250 ఎంత అయిపోతుందంటే నాకే అనిపించింది నాట్ వర్త్, కొంచెం నడిచేద్దాము అని. సో అసలైన వీడియో నెక్స్ట్ వస్తుందన్నమాట. సో ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం మెయిన్ టెంపుల్ మొత్తం అంతా చూసేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.